సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ఈయన యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్మన్గా నియమితులు కావటం జరిగింది. ఈ పదవిలో మదన్ బి లోకూర్ 4 ఏళ్ల పాటు ఉంటారు. అంటే ఇక్కడ 2028 నవంబర్ 12 వరకు కూడా మదన్ బి లోకూర్ కొనసాగుతారనమాట. మరి మదన్ బి లోకూర్ 2012 నుంచి 18 వరకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయటం జరిగింది. మదన్ బి లోకూర్ 2019లో ఈయన ఫిజీ సుప్రీంకోర్టు నాన్ రెసిడెంట్ ప్యానెల్ జడ్జిగా కూడా పనిచేయటం జరిగింది. ఒక విదేశానికి చెందినటువంటి సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఏకైక భారతీయ వ్యక్తి మదన్ బి లోకూర్.